సేవింగ్స్ అకౌంట్లలో క్యాష్ డిపాజిట్లకు ప్రత్యేక లిమిటేషన్స్ పెట్టిన ఆదాయపు పన్ను శాఖ. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు కూడా విధించే అవకాశం. ఇంతకీ క్యాష్ డిపాజిట్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ పెట్టిన రూల్స్ ఏంటి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాష్ డిపాజిట్ మీద రూల్స్ పెట్టడం లాభమా నష్టమా? 1 లాభం, 2 నష్టం. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రోజుల్లో సంపాదనతో పాటు పొదుపు కూడా చాలా ముఖ్యం. చాలా మంది డబ్బు దాచుకోవడానికి, అప్పుడప్పుడు పెద్ద మొత్తంలో తీసుకోవడానికి వీలుగా ఉంటుందని సేవింగ్స్ అకౌంట్లలో ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తుంటారు. అలాంటి వారు ఈ నియమాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆదాయపు పన్ను మార్గదర్శకాల ప్రకారం సేవింగ్స్ అకౌంట్లలో క్యాష్ డిపాజిట్లకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మీ సేవింగ్స్ అకౌంట్ లో రోజువారీ క్యాష్ డిపాజిట్ పరిమితి రోజుకు ₹1,00,000 వరకు నగదుగా డిపాజిట్ చేయవచ్చు. అదేవిధంగా సంవత్సరానికి ₹10,00,000 వరకు పైగా డిపాజిట్లు చేసే ఆదాయపు పన్ను శాఖకు తప్పనిసరిగా తెలియజేయాలి. కరెంట్ అకౌంట్లకు వార్షిక క్యాష్ డిపాజిట్ పరిమితి ₹50,00,000గా నిర్ణయించారు. ఈ లిమిట్స్ మించిన ట్రాన్సాక్షన్స్ గురించి బ్యాంకులు, ఇతర సంస్థలు ఐటీ శాఖకు నివేదించాలి. మనీ ఫ్లోను పర్యవేక్షించడానికి, మనీ లాండరింగ్, పన్ను ఎగవేతను నిరోధించడానికి, ఇతర అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఈ రూల్స్ ఉపయోగపడతాయి. ఇక సేవింగ్స్ అకౌంట్ విషయానికొస్తే ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం క్యాష్ డిపాజిట్ పరిమితి ₹10,00,000 వరకు ఉంటుంది. 10 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే బ్యాంకు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. 50,000 లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లకు డిపాజిటర్ తమ పాన్ కార్డును అందించాలి. అరుదుగా డబ్బు డిపాజిట్ చేసే వారికి రెగ్యులర్ రిపోర్టింగ్ లేకుండా ఒకేసారి 2.5 లక్షల వరకు డిపాజిట్ చేయడానికి అనుమతి ఉంది. కరెంట్ అకౌంట్ సంవత్సరానికి ₹50,00,000 వరకు క్యాష్ డిపాజిట్లను అనుమతిస్తుంది. పెద్ద వ్యాపారాల కోసం ప్రత్యేక కరెంట్ అకౌంట్ల నెలవారీ క్యాష్ డిపాజిట్ పరిమితులు 1 నుంచి 2 కోట్ల వరకు ఉండవచ్చు. టీడీఎస్ నియమాల విషయానికొస్తే సెక్షన్ 194A ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్ నుండి ₹1 కోటి కంటే ఎక్కువ తీసుకుంటే 2% టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. గత 3 సంవత్సరాలుగా ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇది వర్తిస్తుంది. 20 లక్షలకు పైగా ఉపసంహరణ 2% టీడీఎస్ వర్తిస్తుంది. ₹1 కోటి ఉపసంహరణకు టీడీఎస్ రేటు 5% పెరుగుతుంది. సెక్షన్ 269 ST ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే అకౌంట్ లో 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఈ సెక్షన్ కింద జరిమానా విధించబడుతుంది. నిర్ణీత పరిమితులకు మించి డబ్బు తీసుకోవడం టీడీఎస్ కి లోబడి ఉంటుంది. కానీ ఈ జరిమానా డబ్బు విత్డ్రాకు వర్తించదు. ఈ నియమాలను పాటించడం ద్వారా వ్యక్తులు, వ్యాపారాలు జరిమానాలను నివారించవచ్చు. నగదు లావాదేవీలలో ఎప్పుడు పారదర్శకతను కలిగి ఉండటం వల్ల కూడా ఫైన్లు కట్టకుండా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు.